కడప జిల్లా జైళ్ల శాఖ మరో కలంకాన్ని మూటగట్టుకుంది. కొద్ది రోజుల క్రితం కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఒక ఎర్రచందనం స్మగ్లర్ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి వద్ద సెల్ ఫోన్లు వరుసగా దొరకడం, దాదాపు 11 సెల్ ఫోన్లు సీజ్ చేసిన ఘటనపై రాజమహేంద్రవరం చెందినటువంటి జైళ్ల శాఖ డీఐజీ విచారణ చేసి దాదాపు వారం రోజుల పాటు విచారణ చేసి దాదాపు 5 మంది సిబ్బందిపై వేటు వేయడం జరిగింది. జైలులో భద్రత తర్వాత నిఘా లోపించిందని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఆయన తర్వాత ఈ ఘటన తర్వాత స్వయంగా జైళ్ళ ఐజీ కూడా కడప కేంద్ర కారాగారాన్ని పరిశీలించి ఇక్కడ లోపాలున్నాయి, దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పిన సందర్భం ఒకటి కొద్ది రోజుల క్రితం జరిగింది. అయితే తాజాగా ప్రొద్దుటూరు సబ్ జైల్లో ఒక రిమాండ్ ఖైదీ ఎవరైతే 3 రోజుల క్రితం దొంగతనం చేస్తూ పట్టుబడి పోలీసులు రిమాండ్ చేశారో మహమ్మద్ రఫీ అనేటువంటి వ్యక్తి దువ్వూరు మండలం జిల్లాలో చెందినటువంటి ఈ కరుడుగట్టినటువంటి దొంగ, అంటే తను చోరీ చేసే సమయంలో ఎవరైనా ఎదురు వస్తే అడ్డు వస్తే ఆ యజమానిని పై రక్తసిక్తంగా గాయపరిచి దాడి చేసి తర్వాత చోరీ చేసేటువంటి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ మహమ్మద్ రఫీ అనేటువంటి ఈ రిమాండ్ ఖైదీ పై దాదాపు 25 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 13వ తారీఖున రిమాండ్ చేశారు. ఈ మనం చూసినటువంటి ప్రొద్దుటూరు సబ్ జైలుకి తీసుకొచ్చారు. ఈ సబ్ జైల్లో 13వ తారీఖు నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మహమ్మద్ రఫీ ఇవాళ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జైలు సెల్ ఓపెన్ చేసిన తర్వాత బయటకు వచ్చిన కేవలం 10-15 నిమిషాల లోపల ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జైలు చుట్టూ ఎలక్ట్రికల్ ఫినిషింగ్ ఉంది, తర్వాత సీసీ కెమెరాల నిఘా ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సబ్ జైల్లో కేవలం 5 మంది మాత్రమే రిమాండ్ ఖైదీలు ఉన్నారు. వీరిని పర్యవేక్షించడానికి 3 సిబ్బంది ఉన్నారు. అందులో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనతో పాటు మరో 2 కానిస్టేబుళ్ళు మొత్తం ఈ వ్యవహారాన్ని తర్వాత సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఖైదీల యొక్క భద్రతను చూసుకుంటున్నారు. ఉదయం 6:30 గంటలకు బయటకు వదిలిన తర్వాత మహమ్మద్ రఫీ ఎవరైతే ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్నారో దొంగ వెంటనే మెరుపు వేగంతో వెనకాల వెళ్ళటానికి, అంటే ఈ సబ్ జైలుకు ఆనుకుని అటువైపు ఒక ఎంఆర్ఓ కార్యాలయం ఉంది, తర్వాత వచ్చేసి ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఈ ఆనుకొని సబ్ జైలు ఉండడం వల్ల ఆ గోడకు ఆనుకున్నటువంటి చిన్న త్వరను ఆసరా చేసుకుని, అంటే 3 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉండడం, తర్వాత 5 మంది మాత్రమే ఈ సబ్ జైల్లో ఉండడం కారణం చేత అతను ముందుగా పథకం ప్రకారమే ఇక్కడి నుంచి పారిపోయినట్టు మనకు తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే జిల్లా ఉన్నతాధికారులు, జైళ్ల శాఖ సంబంధించిన అధికారి అమర్ ఇక్కడ ప్రొద్దుటూరు సబ్ జైలును సందర్శించడం జరిగింది. సబ్ జైలు ఈ ఘటనపై ఆరా తీశారు. మొత్తం ఎలా జరిగింది, ఎంత సమయానికి అతను ఖైదీ బయటకు వచ్చాడు, ఏ సమయంలో వెళ్ళిపోయాడు అనేటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు కూడా విచారణ మొదలుపెట్టారు. మరోవైపు జైళ్ల శాఖ సంబంధించి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రిమాండ్ ఖైదీ పారిపోవడం ఘటనపై కూడా లోతైన దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఇవాళ ఈ ప్రొద్దుటూరు సబ్ జైల్లో విధులు నిర్వహిస్తున్నారో 3 అధికారులపైన సిబ్బందిపైన వేటు పడే అవకాశం ఉంది. దీనిపైన చర్యలు తీసుకునేందుకు జైలు శాఖ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి కడప జిల్లా జైల్లో దొల్లటనం మరోసారి బయటపడింది. కెమెరా పర్సన్తో శర్మ, ఈటీవీ, ప్రొద్దుటూరు.